దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో దేవుడు తన క్రియల ద్వారా నిన్ను నన్ను బలపరుస్తూ ఆయన యొక్క ఆలోచనలో బలమైన క్రియలను మనకు అందిస్తున్నారు. అందుకు దేవదేవునికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సమయంలో నీదైన దాసుడని నేను ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన మాకు దయచేసి నీ వాక్యముతో కట్టమని, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన త్రియేక దేవుని నామమును అడుగుచు, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మాతో మీరు మాట్లాడి నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని క్రీస్తు ప్రభువు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అయితే మనము నిన్నటి కాలంలో కట్టుబడుట అనే మాటను విన్నాం. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు మనతో అనే విషయాలు మనం గమనించినప్పుడు, దేవుడు మాట్లాడే విషయాలను మనం గమనించే వారంగా ఉండాలి. మనం ఇక్కడ ఆలోచించినప్పుడు దేవుడు మనం ఏం మాట్లాడుతున్నారు అనేది మనం గమనిద్దాం. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధన అయితే అవిశ్వాసమైన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అటు సందర్భములో సహోదరునికైనను సహోదరుడికైనను సహోదరికైనను నిబద్ధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఇక్కడ సమాధానము, మనము ఎంతమంది ఎన్నాళ్ళు ఎంతవరకు సమాధానం కలుగున. ఈరోజు పాఠం వచ్చి సమాధానం. దేవుడు సమాధానము అనే పదమును ఎందుకు మనకి ఇచ్చాడు? సమాధానము పడి జీవించండి, లేదా సమాధానం కలిగి ఉండండి, సమాధానం కలిగి నడవండి, సమాధానం కలిగి మాట్లాడండి, సమాధానం కలిగి ఆలోచించండి, సమాధానం పడండి, కోపపడకండి అని మాటకు, అయా అనే మాటకు, సమాధానం అనే మాటకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. అయితే కొన్ని అర్థాలను మనం బైబిల్ గ్రంథంలో స్త్రీ పురుషులు ఈ భూమి మీద నివసించే వానం. ఒకటి పురుషుడు, రెండు స్త్రీ. అయితే ఈ లోక సంబంధంగా బైబిల్ గ్రంథములో స్త్రీ అని సంబోధించబడింది ఎప్పుడు ఎక్కువగా అంటే కొత్త నిబంధన గ్రంథంలోనే స్త్రీ కొరకు ఎక్కువగా సంబోధించాడు దేవుడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా పురుషుల యొక్క అవగాహననే, పురుషుల యొక్క జ్ఞానము, పురుషుల యొక్క మాటలు, పురుషుల యొక్క అధిపతి పరిపాలన, లేదా పురుషులే ముందుండటం, ఇవన్నిట్లో పురుషులని దేవుడు చూపించాడు. స్త్రీలను కూడా ఎక్కడా కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నా కానీ అన్నా, లేకపోతే ఎలిజబెత్, ఇలాగా వీళ్ళందరూ కూడా కొత్త నిబంధనలోకి వచ్చారు. అయితే పాత నిబంధన గ్రంథంలో ప్రియులరా, శారా, రెబకా, ఇలాగా వీరిద్దరూ కూడా చాలా ప్రాముఖ్యంగా, వివాహంగా అయితే రెబకా వివాహం తర్వాత, వివాహం ముందు అంటే అబ్రహాముకైతే మరి శారా, తర్వాత రెబకా. ఈ ఇద్దరు స్త్రీలు ఎక్కువగా అన్ని చోట్ల కనబడ్డారు. తర్వాత చూడండి ప్రియులరా, యాకోబు యొక్క కుటుంబకులు, వారి పేర్లు. తర్వాత ఏసేబు యొక్క కుటుంబకులు, అదే వారి యొక్క భార్యలు. ఇక్కడ ఎక్కువగా స్త్రీల గురించి పాత నిబంధనలో రెండే చోట్ల ఎక్కువగా కనపడుతుంది. ఎప్పుడే అబ్రహాము భార్య, ఇషాకు భార్య అనగా రెబకా, శారా, ఇవిద్దరే ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో మూల పురుషులు, మూల స్త్రీలుగా కనబడుతున్నారు. అయితే ఇక్కడ
దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే సమాధానము. అది నీ భర్తను రక్షించుదో లేదో ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ నీ భర్తను ఓ స్త్రీ నీ భర్తను రక్షించుదువో లేదో. అర్థమైంది నా మాట మీకు? ఓ స్త్రీ నీ భర్తను రక్షించుదువో లేదో అని దేవుడు పిలిచి అడుగుతున్నాడు. నేను కాదండోయ్, అపోస్తలుడైన పౌలు కూడా కాదు, దేవుడు అడుగుతున్నాడండి. ఓ స్త్రీ, యేసుప్రభు అడుగుతున్నారు, నీ భర్తను నువ్వు రక్షించగలవో లేదో. ఏమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించేదవో లేదో నీకేమి తెలియను? వీళ్ళిద్దరిని అడుగుతున్నారు. నీ భర్తను నువ్వు రక్షించదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షిస్తావో లేదో నీకేమి తెలుసును అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కువగా కనపడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని ఆలోచనలోకి మనం ఉన్నప్పుడు నీకు తెలియనో లేదో అని అంటున్నాడు. ఇక మరొక మాట అంటున్నాడు ఆయన, అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితిని నియమించునో. ఇక్కడ చాలా సమాధానం అంటే ఎలా వరకు సమాధానము అనే మాటను మనం గమనించున్నాం. అవును, దేవుడి ప్రతివానిని ఏ స్థితి యందో పిలిచునో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. చూసారండి, దేవుడు ఏ స్థితిని యందు నియమించాడో, ఏ స్థితిని యందు నిన్ను పిలిచాడో, ఏ పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడో, ఏ రకంగా నిన్ను నిలబెట్టాడో, ఏ రకమైన రీతిగా నిన్ను వాడుకుంటాడో ఆ రకంగానే వాడబడాలి. అర్థమైందా? అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. గమనించండి ఇక్కడ. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎవరని సంఘములన్నిటిలోని నియమించుచున్నాను, సమాజములోను సంఘముల్లోనూ ఇలాగ నియమించుచున్నాను అంటున్నాడు. అంటే దేని కొరకు నియమించుచున్నాను? దేవుడు ఎందుకు నియమించాడు నిన్ను నన్ను? దేవుని పని నిమిత్తము, దేవుని ఆలోచన నిమిత్తము, దేవుని తలంపు నిమిత్తం ఎలాగుందంటే ఆత్మ తలంపులు కలిగిన జీవసించేవాడిగా ఉంటావు. సున్నతి పొందిన వాడెవడైనా పిలువబడినా అతను సున్నతి పోగొట్టుకునవలదు. సున్నతి పొందని వాడు ఎవడైనా పిలువబడినా అంటే సున్నతి వలద్దు అంటే ఇంకా అవసరం లేదు అని. సున్నతి ఒకప్పుడు పొందరు, ఇప్పుడు పొందక్కర్లేదు అనే విషయంలో దేవుని అనుసరించే ముఖ్యముగా గాని చూడండి, దేవునిని అనుసరించుట వలనే తప్ప సున్నతి పొందటం వల్ల ఏ ప్రయోజనము లేదు. మరి ఆది కాలంలో దేవుడే ప్రకటించాడు కదా అనుకోవచ్చు చాలా మంది, కానీ ఇప్పుడు కొట్టేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే సున్నతితో పని లేదు, మీరు రక్తం చిందించక్కర్లేదు, కాబట్టి ఇప్పుడు నా రక్తంతో మిమ్మల్ని మీ పాప క్రియలని కడిగేస్తున్నానని అన్నాడు. అంటే మిమ్మల్ని ఏం చేస్తున్నాను? సమాధాన పరుస్తున్నాను. దేహేయాన్ని ఎక్కడికని సమాధానం లేదని మీరు భయపడకండి. ఇప్పుడు మీరు సమాధానం కలిగి ఉన్నారు, కృపాకాలంలో అన్ని జీవితంలో మీరు నడుస్తున్నారు. ఇప్పుడు మీకు సమాధానం వచ్చింది కాబట్టి మీరు ఎలా ఉండాలి? సున్నతి పొందకపోయిన ఎడల ఏమీ లేదు. ప్రతివాడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. చూడండి, ఇక్కడ మొదట మనుషుడు ఏ స్థితిలో పుట్టాడో, ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను.
దిగజారొద్దు. అవకాశం ఉంటే ఆ స్థితిని వెంబడించడం, లేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటం. అలాంటి పనులు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? నిన్ను ఏ స్థితిలో దేవుడిని వాడుకుని నిలబెట్టాడు ఆ స్థితిలో ఉండు. కష్టమైన, భారమైన, వేదనైనా, బాధైనా ఉండు. నువ్వు చేయకపోతే అక్కడే ఉండు. నా వల్ల కావట్లేదంటే ఎందుకు కావట్లేదు? నువ్వు నడిచే విధానం సరిలేకపోతే నీ వల్ల కాదు. నువ్వు దేవుని వైపు, దేవుని యొక్క ఆలోచన వైపు, దేవుని చిత్తాన్ని వైపు నడు. ఎందుకు దేవుడు మొదట నిన్ను పరీక్షిస్తున్నాడేమో, లేదా ఆ స్థలంలో నువ్వు పస్తులు ఉండాలి, ఉపవాసం ఉండాలేమో, పస్తులు అనే మాటతో, ఉపవాసంతో నిన్ను అక్కడ నిలబెడుతున్నాడేమో. అది కార్యం జరగలేదు, సంఘం లేదు, సంఘం కట్టలేదంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని గమనిద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమాధానం కలిగి ఉండాలి మనం. చింతపడవద్దు కానీ స్వతంత్రుడు వగు శక్తి కలిగిన వాడు ఎడల స్వతంత్రుడు అవుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడును, ప్రభు వలన పిలువబడిన వాడును, ప్రభు వలన స్వతంత్ర పొందిన వాడును ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. అంటే దేవుడు ఏ రకంగా నిన్ను పిలుచుకున్నాడో ఆ రకంగా నువ్వు కార్యాలు చేసేవాడిగా ఉండవలసిన వాడు అయి ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్నారు. ఏమనంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇది చూడండి, 7వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీకు చెప్పడం మర్చిపోయాను. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మనం ఇప్పుడు 23 వరకు చదువుతున్నాం. ఆల్రెడీ నిన్నటి కాలంలో 14 వచనాలు మీకు వివరించాను. 14 వచనం కాడి నుంచి ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ఇక్కడ అంటున్నారు చూడండి, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్ర పొందిన వాడిని ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడిన వాడై ఉండి క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. మీరు ఎలాంటి వారు? విలువ పెట్టి కొనబడ్డారు. మనుషులకు ఒంగుండ. ఎలా సేవకులు ఎలాగున్నారంటే, పెద్ద పెద్ద ధనం ఉన్నవాడు, రాజకీయ నాయకులు వస్తే ఒంగొంగు నమస్కారాలు పడి, ఇక్కడ ఏమన్నారు? మీరు ప్రజలకు దాసులు కాదు, ప్రజలే మీకు దాసులై ఉన్నారన్నాడు. మీరేంటి? నేను నిలబెట్టుకున్న మనుషులు, మీరంతగా ఒంగొంగు నమస్కారం చేస్తున్న అవసరం లేదు. దేవుని సేవకుడు అంటే ఏంటి? దేవుని సేవకుడు. నీ ముందు ఎవరున్నారు? సేవకుడు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, తర్వాత నీవు ఉన్నావు. దేవుని సేవకుడు అంటారు. అంటే దేవుని పని కొరకు నియమించిన వాడని అర్థం. సేవకుడు అనగా దేవుని, అంటే పాస్టర్ గారు అంటే ఏంటి? పాస్టరు అనగా దేవునికి పనివాడు అని అర్థం. దేవుని పనివాడు. సేవకుడు అంటే సేవ చేసి దేవుని పని చేసేవాడు దేవుని సేవకుడు. గమనించాలి ప్రియుల. అందుకే సేవకులు ఎందుకు ఇలాగా ఈరోజు ప్రజలందరూ ఇలాగా ఉన్నారంటే, సేవకుడు నడిచే విధానం నడవక, దేవుడు ఏదో నిన్ను చేయమంటలా, నీవులాగుండు. నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండు. అతిగా ప్రవర్తించకు, అతిగా నటించకని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎలాగున్నావు అదే కంటిన్యూ చేయి. నీకు ఆస్తి పెరిగినా, అంతస్తు పెరిగినా, గౌరవం పెరిగినా, మర్యాద పెరిగినా అదే విధానం. కానుక ఒకటి ఎక్కువిస్తే ఒక రకంగా చూస్తారు, తక్కువ ఇస్తే మరొక రకం చూస్తారు. అవతల వాడు చక్కగా పాస్టర్ గారు అడిగిందల్లా ఆహారం పెడితే మరొక రకంగా చూస్తారు. ఏమి పెట్టినోడు చారు నీళ్ళు వేసి పెడతారు. ఆహారము అవతల వాడు పెట్టి చారు నీళ్ళు అయినా ఆరోగ్యకరమైన భోజనం పెడతాడు. చారు నీళ్ళు చాలా ఆరోగ్యకరం, త్వరగా జీర్ణం అవుద్ది, ఆరోగ్యంగా ఉంటాడు. ఏమన్నా మాంసము, చేపలు ఇవన్నీ పెడితే అలసట పడాలి. సేవకుడు తిరిగి లేని పనిచేసేవాడు మాంస ముక్కలు తింటాక పనిచేయడు. సేవ కంటిన్యూగా దివారాత్రులు పరిచయం చేసేవాడు ఏం తినాలి చెప్ప? మజ్జిగ మెతుకులు, చారు మెతుకులే తినాలి.
అప్పుడే తన ఆరోగ్యం యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే అతను బాగా పరిచయం చేయగలడు, బాగా బలంగా ప్రార్థన చేయగలడు. ఓ బలంగా మాంసము, చేపలు, కోడిగుడ్లు, ఏమండి చికెన్లు, మటన్లు, కోళ్ళు కోసి తింటే ఓ సేవకుడేం బలపడిపోడండి. పప్పుచారు నీళ్ళు, ఆకుకూరలు తింటే దానియేలు, షడ్రక్కు, మేషకు, అబేద్నెగోలు ఎలా బలపడ్డారో అలా బలపడతారంట. ఇవాళ ఎవరైతే కానుక ఎక్కువ ఇస్తున్నారో, ఎవరైతే బాగా భోజనం పెడుతున్నారో వాళ్ళ కొరకు ఏదైనా చేస్తారు. సేవకుడు అలాంటి నటనించొద్దు అంటున్నాడు. పైగా మీరు ఎలా పడితే అలా మాట్లాడొద్దు అన్నాడు. ఇప్పుడు ఎలాగున్నారో అయ్యా, అయ్యిల్లారా అలాగే ఉండండి, అలాగే పిలవండి అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడేమంటున్నాడు, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనూ దేవునితో సహవాసము కలిగి ఉండదు. చూసారా, నేను చెప్తున్నాను కదా, మొదట దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో అదే స్థితిలో కొనసాగాలంటున్నాడు ఆయన. ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి. స్థితి దారొద్దు. నీకు దేవుడు హెచ్చించినప్పుడు ఆయన హెచ్చించితే మనం ఏం చేయలేం. కానీ మనుషులు హెచ్చించే వారుగా వద్దు, నాకు ఇలాగే చాలు అనుకోండి, నిన్ను చూసి భయపడతారు. ఎస్, నాకు చాలు, ఇలాగుంటే చాలు చాలు అని ఉంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, కన్యకల విషయంలో నేను కన్యకల విషయంలో ప్రభు యొక్క ఆజ్ఞను ఇలాగే పొందలేదు, కానీ నమ్మకమైన వాడుగను ఉండుటకును ప్రభు వలన కనికరము పొందేవాడినై నా తాత్పర్యము చెప్పున ఇప్పటికి ఈ ఇంతను బట్టి పురుషుడు తానున్న స్థితిలో నుండి ఉండట మేలని తలంచుచున్నాను. అంటే ఇప్పుడు ఎలాగైతే పురుషుడు ఉన్నాడో అలాగే ఉంటూ మంచిది. అందుకే యేసుప్రభు ధనవంతుడు యవనస్తుడు వచ్చి అడుగుతుంటే, నీకు ఉన్నాయని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి అంటే, డబ్బున్నదని గర్వం, నీకు లేదని గర్వము అని బాధ లేకుండా సమానంగా ఉండు, నేను పోషించుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు, భార్యకు బద్ధుడు అయి ఉంటువా, విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా ఉంటువా, వివాహము కోరవద్దు. ఇక్కడే భార్య లేక విడివిగా ఉంటువా అంటే, నాకు పెళ్ళొద్దని విడిగా ఉంటా, మరలా భార్య అని కోరవద్దు. మొదటేమన్నాడు, ఒకవేళ అలాంటిది నీకు ఇబ్బందులైతే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు, వివాహం చేసుకో. వివాహం చేసుకున్న నీ వివాహం అయిన తర్వాత ఆ రకంగా చేయవలసిన పనులు నీ చేత చేయించుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. ఇక్కడ ఏమన్నాడు చూసారండి, 28వ వచనం చూడండి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, మీరు పెళ్లి చేసుకుంటే అట్టి వారికి ఏమవుతుందని, వివాహం చేసుకుని పరిచయం చేయాలనుకున్న వాళ్ళకు మీకు శ్రమలు కలుగును. దేవుడే భక్తుడే ప్రభువే చెప్తున్నారు. ఎందుకు కలుగుతున్నాయి శ్రమలు అంటే, కలుగుకుండా వలనని, మీరు అట్టి వారిలో శ్రమలు కలుగుతున్నాయి అనుకుంటే మీకు కలుగుకుండకూడదని నేను కోరుకునిచున్నానని భక్తుడు అంటున్నాడు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, గమనించండి ఒకసారి, దేవుడు ఎందుకు నీతో మాట్లాడుచున్నాడు అని మాట్లాడితే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, కాలము సంతృప్తమైన ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును, ఏడ్చునివాడు ఏడవనట్టును, సంతోషపడేవాడు సంతోషపడినట్టును, కొనువాడు తాము కొనినది తామది కానట్టుగాను, ఈ లోకము అనుభవించిన వారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 31 వచనాల వరకు మనం వివరించుకున్నాం. 15 వచనం కాడి నుంచి 31 వరకు. అంటే ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడు మాటలు? సమాధానం అంటే ఏంటి? మన దగ్గర సమాధానం లేదనే కదా.
సమాధానం ఉంటే దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు? సమాధానం లేకుండా మనం ఉంటున్నాం కాబట్టి, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి, సమాధానం లేని జీవితాన్ని మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ సమాధానం లేక ఉన్నారేమో. సమాధానం కలిగి ఉండమంటారు. నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈ మాటలన్నీ కూడా మీ కొరకు, మన కొరకే ప్రభు బయలుపరుస్తాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే దేవునికి స్తుతి చెల్లించండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభు ఆయన నీ ప్రార్థన వినాలనుకుంటున్నాడు. ప్రభు నీ ప్రార్థన ఆయన ఆలకించాలనుకుంటాడు. నీ ప్రార్థనకి ప్రతిఫలముతోటు నీకు ఇంకా నిన్ను బలపరిచే ప్రార్థనలో నేను ఇంకా గొప్పవాడిగా చేయాలనుకుంటున్నాడు. సేవలో నువ్వు ఏ తలంపుతో ఆయన నిన్ను ఏర్పరచుకుంటూ ఆ తలంపులో నువ్వు బలపరచాలనుకుంటే, అబ్బాయి నాకు వద్దు, ఈ శోధన, ఈ వేదన, ఈ పాపమే నాకు బాగుంది అనుకుంటే వెళ్ళిపోమంటాడు ఆయన. నేనేం బాధపడను, వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు కాకపోతే నీ వెనకొచ్చేవాడు చేస్తాడు. నీ ముందు వచ్చేవాడు ఎలాగ వెళ్ళిపోయాడు చేయకుండా, నీవు అలాగ వెళ్ళిపో, నీ వెనకొచ్చేవాడితో చేయించుకుంటాను అంటున్నాడు దేవుడు. ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ. మనం చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. సమాధానం పడండి అని సెలవిస్తున్నాం. అవును, సమాధానం లేక ఎంతమంది ఉన్నాం? సమాధానం లేక ఎంతమంది జీవిస్తున్నాం? సమాధానం లేక ఎంతమంది బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించగటకు సహాయం దయచేయండి. నీ ఆలోచనతో మాకు సమాధానం కలిగజేయండి. ఈ ఆత్మ తలంపులతో మాకు సమాధానం కలిగజేయండి. యవనస్తులారా, వివాహమైన వారులారా, వివాహం కాని వారులారా, ఎలాగుంటున్నారు, ఏ రకంగా జీవిస్తున్నారో నాకు తెలుసు అని ప్రభువా నువ్వు చెప్తున్నాం. కాబట్టి నీ అందు విశ్వాసము, నమ్మకం, భక్తి, భయము కలిగి ఆయన బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో బలమైన వ్యక్తులుగా, బలమైన శక్తిమంతులుగా, బలమైన ఆలోచన కలిగిన వారుగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను నాకు, మాకు, మా దేశ ప్రజలకు, దేశ పెద్దలకు, నాయన సమస్త వారికి అనుగ్రహించి, ఎవరైతే నీ పాదముల ఎదుట గోజాడుతూ కన్నీటితో విజ్ఞాపన విన్నపమును చెల్లించుచున్నారో, స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో ప్రభా, వారికి నీవే ఆదరణ, ఆత్మ తలంపులు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడును త్రియేక దేవుని నామములు అడుగుచు ప్రభా. వాతావరణం మరి నాయన వర్షాలు లేవు ప్రభా. చాలామంది రైతులు వర్షాల మీద ఆధారపడి, నీటి మీద ఆధారపడి, మరి ప్రకృతి మీద ఆధారపడి పండించేవారు అనేకులు ప్రభా. వీరందరకు నీవే సహాయకుడై నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను సమకూర్చి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయము. ఇప్పుడు ప్రార్థన చేసి వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కీడు తప్పించము, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం అపాదికలం, ప్రవేశరత్నమే జయం అపాదికలం, ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికలంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.